ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీలపై ఎప్పుడూ పదునైన విమర్శలతో విరుచుకుపడే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా లేటు వయసులో పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. తనకంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ, బిజు జనతాదళ్ నేత, సీనియర్ న్యాయవాది పినాకీ మిశ్రాను మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మహువా మొయిత్రా వయసు 50 సంవత్సరాలు కాగా, పినాకీ మిశ్రాకు 65 ఏళ్లు. వీరిద్దరూ గత నెల 30వ తేదీన జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో మహువా, పినాకీ పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం ఈ వయసులో ఇదేం పని అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో తన పెళ్లి వ్యవహారంపై మహువా తాజాగా స్పందించారు. పినాకీ మిశ్రాతో జరిగిన పెళ్లిని ధృవీకరిస్తూ తన భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. అలాగే తనకు ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. పినాకీ మిశ్రా, మహువా ఇద్దరికీ ఇది రెండో వివాహం కావటం గమనార్హం. ఇంతకీ పినాకీ మిశ్రా ఎవరంటే, పినాకీ మిశ్రా 1959 అక్టోబర్ 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో పట్టభద్రుడయ్యాడు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. పినాకీ మిశ్రా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా స్థిరపడ్డ తర్వాత సంగీత మిశ్రాను వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు సంతానం. పినాకీ కుమారుడు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దత్తపుత్రుడు రంజన్ భట్టాచార్య కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, పినాకీ మిశ్రా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు సమీప బంధువు కూడా. సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాణించిన తర్వాత పినాకీ మిశ్రా రాజకీయాల్లోకి వచ్చారు. ఒడిశా రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 1996లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పినాకీ మిశ్రా ఒడిశాలోని పూరీ నియోజకవర్గ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత బిజు జనతాదళ్లో చేరారు. 2009, 2014లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ ఎంపీ టికెట్ నిరాకరించడంతో ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇక మహువా మొయిత్రా గురించి చెప్పాలంటే చాలానే ఉంది. మహువా మొయిత్రా 1974 అక్టోబర్ 12న అస్సాం రాష్ట్రంలో జన్మించారు. 1998లో అమెరికాలోని మౌంట్ హోలియాక్ కాలేజీలో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో మల్టీనేషనల్ ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. ఈ సమయంలోనే డెన్మార్క్ దేశానికి చెందిన ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సెన్ను మహువా మొయిత్రా వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. కొంతకాలానికే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2009లో జేపీ మోర్గాన్ కంపెనీ లండన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి సడన్ గా రాజీనామా చేసిన మహువా మొయిత్రా భారతదేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లండన్ నుంచి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన మహువా 2010 వరకు ఆ పార్టీలో కొనసాగారు. తర్వాత మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి మహువా మొయిత్రా పోటీ చేసి 60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంతోనే మహువా మొయిత్రా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందంటూ ఆమె చేసిన ఫైరింగ్ స్పీచ్ దుమ్ము దులిపేసింది. మహువా ప్రసంగం సోషల్ మీడియాలో వైరలైంది. ఆమె స్పీచ్ కి బీజేపీ, మోడీ వ్యతిరేకులు బ్రహ్మరథం పట్టారు. అయితే జనాల్లో ఆమె భయాన్ని పుట్టిస్తున్నారని విమర్శకులు ఆరోపించారు. అప్పటినుంచి మహువా మొయిత్రా ఢిల్లీలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముఖచిత్రంగా మారిపోయారు. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పటికే ఫైరింగ్ సీఎంగా గుర్తింపు తెచ్చుకోగా, మహువా భావి నాయకురాలిగా ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఓ సందర్భంలో లోక్సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీని పప్పు అంటూ మహువా సంబోధించి ప్రకంపనలు రేపారు. చాలా కొద్ది కాలంలోనే దేశ రాజకీయాల్లో సంచలన ఎంపీగా మహువా మొయిత్రా పేరు తెచ్చుకున్నారు. దీంతో మహువాపై భారతీయ జనతా పార్టీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో 2024 ఎన్నికలకు సరిగ్గా 4 నెలలకు ముందు 2023 అక్టోబర్లో మహువా మొయిత్రా మాజీ ప్రియుడు, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ఆమెపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. దీంతో న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ చెప్పిన సమాచారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అక్టోబర్ 15న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. దేశంలోని ప్రఖ్యాత అదానీ గ్రూప్ ప్రధాని నరేంద్ర మోడీలే లక్ష్యంగా పార్లమెంటులో ప్రశ్నలు వేసేందుకు అదానీ గ్రూపుకు వ్యాపార ప్రత్యర్థి అయిన దర్శన్ హీరా నందానీ నుంచి ఎంపీ మహువా మొయిత్రీ లంచాలు తీసుకున్నారని, ఆమె తన మాజీ ప్రియుడిగా పేర్కొన్న దేహద్రాయ్ బలమైన సాక్ష్యాలు అందించారని దూబే అందులో పేర్కొన్నారు.
ప్రధాని మోడీకి గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితులని, వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ సంబంధాలతోనే అదానీ కంపెనీలు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ ఆరోపణలను అటు అదానీ, ఇటు బీజేపీ కూడా కొట్టిపారేస్తున్నాయి. లోక్సభలో ఇప్పటివరకు ఎంపీ మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్ లక్ష్యంగానే అడిగారని, అందుకోసం హీరానందానీ నుంచి మొయిత్రా 2 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని దుబే ఆరోపించారు. దీంతో అక్టోబర్ 17వ తేదీన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి స్పీకర్ పంపారు. అయితే ఈ ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అంతేకాదు, ఎంపీ దుబే, న్యాయవాది దేహద్రాయ్, పలు మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో ఆమె పరువు నష్టం కేసులు వేశారు. హీరానందానీ గ్రూప్ కూడా ఆ ఆరోపణలను ఖండించింది. అయితే అక్టోబర్ 19వ తేదీన పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి హీరానందానీ ప్రమాణపత్రం సమర్పించినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. ఫేమస్ అయ్యేందుకే అదానీని, ఆయన గ్రూప్ సంస్థలను ఎంపీ మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నారు అని హీరానందానీ అఫిడవిట్లో పేర్కొన్నట్టు కథనాలు తెలిపాయి. అంతేకాకుండా మొయిత్రా పార్లమెంటు లాగిన్ వివరాలు తనకు చెప్పారని, వాటితో అవసరమైతే ఆమె అడిగినట్టుగా తానే లోక్సభలో నేరుగా ప్రశ్నలను అడగొచ్చు అని హీరానందానీ చెప్పినట్టు తెలిపాయి. దీనిపై స్పందించిన ఎంపీ మొయిత్రా ట్విట్టర్లో ఒక పత్రికా ప్రకటనను పోస్ట్ చేస్తూ ఆ అఫిడవిట్ ప్రామాణికతను ప్రశ్నించారు. అఫిడవిట్ తెల్ల కాగితంపై ఉంది. అది అధికారిక లెటర్ హెడ్ కాదు, నోటరీ కూడా కాదు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విద్యావంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు తన తలపై తుపాకీని ఉంచకపోతే తెల్ల కాగితం వంటి ఇలాంటి లేఖపై ఎందుకు సంతకం చేస్తారు అని మొయిత్రా ప్రశ్నించారు. దర్శన్ హీరానందనీకి సీబీఐ, ఎథిక్స్ కమిటీ లేదా మరే దర్యాప్తు సంస్థ సమన్లు పంపలేదు. అలాంటప్పుడు ఆయన ఈ అఫిడవిట్ ఎవరికి ఇచ్చారు అని ఆమె నిలదీశారు. ఈ క్రమంలోనే ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ లోక్సభ నుంచి మహువా మొయిత్రాను బహిష్కరించాలని లోక్సభకు సిఫార్సు చేసింది. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెడుతూ మహువాను సభ నుంచి బహిష్కరించాలనే తీర్మానం తీసుకొచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికం. పార్లమెంటు సభ్యురాలుగా ఇది ఎంతమాత్రం తగనిది. లోక్సభ సభ్యురాలిగా ఆమె కొనసాగటం సబబు కాదు. ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించాలా అని డిసెంబర్ 8న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించగా సభలో కూర్చున్న బీజేపీ ఎంపీలు వెంటనే సంసద్ టీవీ కెమెరా వైపు తిరుగుతూ అవును అని చెప్పారు. ఆ తర్వాత ఓం బిర్లా మాట్లాడుతూ మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఒక ఎంపీని ఎథిక్స్ కమిటీ సిఫార్సుల మేరకు లోక్సభ నుంచి బహిష్కరించటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. దీంతో ఎథిక్స్ కమిటీ తీరుపై తనపై బహిష్కరణ వేటు వేసిన భారతీయ జనతా పార్టీపై మహువా మొయిత్రా రగిలిపోయారు. బహిష్కరణ తర్వాత మహువా మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు నా వయసు 49 సంవత్సరాలు. మరో 30 ఏళ్ల పాటు పార్లమెంటు లోపల బయట కూడా మీకు వ్యతిరేకంగా పోరాడగలను. నేను డబ్బులు తీసుకున్నట్టు గాని, బహుమతులు తీసుకున్నట్టు గాని కమిటీ ఆధారాలు చూపించలేకపోయింది. కేవలం నేను లోక్సభ పోర్టల్ లాగిన్ వివరాలను షేర్ చేశాననే విషయంపైనే నన్ను బహిష్కరించమని సిఫార్సు చేశారు. లోక్సభ లాగిన్స్ షేర్ చేయటానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. నా నోరు మూయించడం ద్వారా అదానీ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఎథిక్స్ కమిటీ ఈ ప్రక్రియనంతటినీ ఎంతగా దుర్వినియోగం చేసిందో దేశమంతా చూసింది. అదానీ వీరికెంత ముఖ్యమో తెలిసిపోయింది. ఈ విషయంలో ఓ మహిళా ఎంపీని వేధించి నోరు మూయించడానికి వీరు ఎంత దూరమైనా వెళతారని తెలుస్తోంది. రేపు సీబీఐని కూడా మా ఇంటికి పంపుతారేమో. వీరంతా వచ్చే 6 నెలలు నన్ను వేధిస్తారు. కానీ ఈడీ, సీబీఐ దృష్టి సారించని అదానీ 13,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఏమైందని నేను అడుగుతూనే ఉంటాను. ఇది మీ పతనానికి ఆరంభం. మేము తిరిగొస్తాం, మీ అంతు చూస్తాం అని మహువా మొయిత్రా బీజేపీపై శపథం చేసి బయటకు వెళ్లిపోయారు. మహువా మొయిత్రా చెప్పినట్టుగానే 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమృతారాయ్పై 56,000 మెజారిటీతో గెలుపొంది సగర్వంగా మళ్లీ లోక్సభలో అడుగుపెట్టారు. ఈసారి మరింత జాగ్రత్తగా లోక్సభలో బీజేపీపై తనదైన శైలిలో విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే 50 ఏళ్ల మహువా మొయిత్రా 65 ఏళ్ల పినాకీ మిశ్రాను రెండో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతుండగా కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వయసులో పెళ్లి చేసుకున్న ఎంపీ మహువా, మాజీ ఎంపీ పినాకీ బంధంపై మీరేమంటారు? ట్రోలింగ్ చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.